యంగ్ బాలీవుడ్ యాక్టర్ ఉన్ని ముకుందన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. జనతా గ్యారేజ్ తో యశోద వరకు కొనసాగింది. అయితే ఇటీవల ఆయన తన మాతృభాష అయిన మలయాళ చిత్రాలపై ఎక్కువ దృష్టి పెట్టారు. గత ఏడాది వచ్చిన మార్కో చిత్రం ఆయన కెరీర్ కు కొత్త మలుపునిచ్చింది. ఈ సినిమాలోని రక్తపాతం సన్నివేశాలు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచినా అది బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల క్లబ్ లోకి చేరింది. ఉన్ని ముకుందన్ మావందేలో మోడీ పాత్రలో ఇప్పుడు ఉన్ని ముకుందన్ ఒక ప్రతిష్టాత్మకమైన పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో భాగమయ్యారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్ ఆధారంగా రూపొందుతున్న మావందే చిత్రంలో ఆయన మోడీ పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల మోడీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత వీరెడ్డి అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. సిహెచ్ క్రాంతి కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పనిచేయనున్నారు. ఇందులో కేజీఎఫ్ చిత్రానికి సంగీతం అందించిన రవి బస్రూర్, బాహుబలి డిఓపి సెంధిల్ కుమార్ మరియు ప్రముఖ కళా దర్శకుడు సాబు షిరిల్ వంటి దిగ్గజాలు ఉన్నారు. అమెరికాలో స్థిరపడిన వీర్రెడ్డి సినిమాలపై ఉన్న మక్కువతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. గతంలో ఆయన వీర్రెడ్డి అనే కోర్ట్ రూమ్ డ్రామా చిత్రంలో హీరోగా నటించి మెప్పించారు. ఇప్పుడు నరేంద్ర మోడీ జీవిత చరిత్ర ఎందరికో స్ఫూర్తిగా నిలవాలనే ఉద్దేశంతో మా వందే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా మోడీ జీవితాన్ని దక్షిణాది ప్రేక్షకులకు కూడా చేరువ చేసేలా భారీ స్థాయిలో రూపొందుతోంది.